హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్లో డైలీ అప్డేటెడ్ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కావున వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనం ఏఎఫ్ఎంఎస్ మెడికల్ ఆఫీసర్ గురించి అయితే డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం ఫ్రెండ్స్. రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ నేమ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ ఏఎఫ్ఎంఎస్. పోస్ట్ నేమ్ గురించి మనం తెలుసుకున్నట్లయితే మెడికల్ ఆఫీసర్ ఎంఓ. అడ్వర్టైజ్మెంట్ అనేది ఎప్పుడు వచ్చిందమ్మా? 7వ నెలలో వచ్చింది. మోడ్ ఆఫ్ అప్లై ఫ్రమ్ ఆన్లైన్లో అప్లై చేయాలి. టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్? 450 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జాబ్ లొకేషన్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా. ఓకే ఫ్రెండ్స్, అప్లై డేట్ వచ్చేసి మనకి 7వ నెల 16వ తారీఖు నుండి లాస్ట్ డేట్ వచ్చేసి 8వ నెల 4వ తేదీ వరకు మనం అప్లై చేసుకోవచ్చండి. 7వ నెల 16వ తారీఖు 2024 నుంచి 8వ నెల 4వ తారీఖు 2024 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్ అనేది ఇంకా నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదండి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 200 ఫర్ ఆల్ క్యాండిడేట్స్. ఓకే ఫ్రెండ్స్, అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్ ఆన్లైన్లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని చెప్పామమ్మా? 450 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అందులో మేల్ 338, ఫీమేల్ 112 ఉన్నాయి. అంటే ఈ పోస్ట్కి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి గల క్వాలిఫికేషన్ గురించి తెలుసుకున్నట్లయితే ఎంబీబీఎస్ అండ్ పీజీ డిగ్రీ చేసి ఉండాలి ఫ్రెండ్స్. AFMS medical officer భర్తీ selection process. The selection process for AFMS medical officer recruitment involves the following steps: scrutiny of applications, interview, documents verification, medical examination. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఏదైనా కొత్త నోటిఫికేషన్ గురించి మీకు డీటెయిల్స్ కావాలంటే ఆ నోటిఫికేషన్ యొక్క నేమ్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను వీడియో ద్వారా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.